నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఆయనలో ఉన్న విశేషం ఏమిటంటే మా అక్కని కానీ నన్ను కానీ ఆయన ఎప్పుడూ ఎట్లా కొట్టడం తిరగడం రెండూ లేవు. కొట్టేవాడు కాదు. నాకు మటుకు ఒకసారి బాగా పడింది. ఒక్కసారి దెబ్బ, ఒకే దెబ్బ వెనకాల 5 వేళ్ళు పడ్డాయి. ఆయన చాలా సహనం ఆయనకి. ఎవరిని దూషించరు, ఎవరిని తప్పుగా మాట్లాడరు. ఆయన యొక్క సంతోషం వల్ల పేకాడుకోవటం ఇంట్లో మా బాబాయ్, మా పెదనాన్న, మా దొడ్డమ్మ పిల్లలు, ఇలా అందరూ ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఒక 2-3 ఇలా సినిమా వాళ్ళు వీళ్ళతో కూర్చుని ఆయన పేకాడు. మీకు దెబ్బ ఎందుకు పడింది ఒకసారి కారణం చెప్పండి, మళ్ళీ లేకపోతే అది సందేహంగా మిగిలిపోతుంది. ఏం లేదు, ఉత్తరే ఎందుకు కొట్టారని అనుకుంటాం కదా. ఏం లేదు, నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని. నా అల్లరి చాలా స్పెషల్. చిన్నప్పుడు నేను క్వైట్ గా కూర్చుని ఉన్నానంటే ఏదో ఒక అల్లరి చేస్తున్నానని మా వాళ్ళందరికీ తెలుసు. సైలెంట్ అల్లరి అనమాట. అది చెప్పాలంటే ఒకసారి నేను బీచ్ వెళ్ళాలని మొదలెట్టాను. అది ఊరికే ఉండకుండా ఒక రాద్ధాంతం చేశాను. బీచ్కి వెళ్దాం అంటే నాకు ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు కూడా ఉండవు. చేస్తుంటే మా నాన్న, లేదురా నాన్న ఇవాళ బీచ్ లేదు, తాళం వేస్తాడు, బీచ్కి వెళ్ళడానికి లేదు అన్న కూడా వెళ్ళా. ఇంకా గట్టిగా నేను అరుపులు కేకలు పడి ఇవన్నీ చేయడంతో ఇంకా నాన్నగారు వచ్చారు. ఒకటే దెబ్బ వీపు మీద ఒక్క కొట్టు కొట్టారు. తర్వాత మా అమ్మ చూసి బాధపడింది. ఏమిటంటే మా అమ్మకి నేనంటే చాలా అటాచ్మెంట్. మా అమ్మ చూసి ఏంటండి ఇలా కొట్టారు, చూడండి 5 వేళ్ళు పడ్డాయి వాడికి అది అని. ఒక్కసారి జీవితంలో ఇంకేం చేయలేకపోయారు పాప ఆయన కూడా. తిట్టడం కూడా నాకు గుర్తులేదు. నాకు తెలిసి నన్ను కానీ మా అక్కని కానీ, మా అక్క అయితే ఇంకా స్పెషల్ తను. ఎందుకంటే దాదాపు పెళ్ళైన 7-8 ఏళ్ళకి కానీ మా అక్క పుట్ల డాక్టర్. ఇంకా అందుకనే ఆయనకి మా అక్క మీద ఈగ వాళ్ళనివ్వరు, దోమ కొట్టనివ్వరు. అంత అల్లారు ముద్దుగా చూసేవారు. బట్ నేను ఆ తర్వాత ఒక 2 ఏళ్ళకి ఒక అబ్బాయి పుట్టి వెంటనే పోయాడు. సో అది ఆ బెంగతోనే మా తాతగారు పోయారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఆ తర్వాత నేను పుట్టాను అనమాట. సో దాదాపు 4 ఏళ్ల వారం మా అక్కకి నాకు. అందుకని మా అమ్మకి నేను బాగా అటాచ్డ్, మా నాన్నగారికి మా అక్కకి అటాచ్డ్. అలాగే అందుకని ఇద్దరిని ఆయన చాలా ప్రేమగా చూసేవారు. అండ్ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చిన్నతనంలో మా ఇల్లు ఎలా ఉండేదంటే ఒక ఇండిపెండెంట్ హౌస్. ఇంటి వెనక వచ్చి బావి అవి ఉంటాయి, ఆ మధ్యలో పెద్ద పెరట్లాగా పెద్ద చోటు ఉంటుంది. అక్కడ జమ్మకానాలు వేసుకుని మా నాన్నగారితో స్నేహితులందరూ వచ్చి, మా పెదనాన్న వీళ్ళందరూ కూర్చొని పేకాడడం. అంటే పెద్ద వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఈరోజు వాళ్ళ వాల్యూ నాకు తర్వాత పెద్ద అవుతున్న కొద్దీ అప్పుడు తెలియదు కదండి. దేవుడు పద్మనాభం గారు, దేవుడు సత్యనారాయణ గారు, రాజబాబు గారు, ఇలాగా అప్పుడప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వచ్చేవారు. అంటే ఆయన పేకాడేవారు కాదు, ఆయన వేరే అప్పుడు విడిగా పొద్దున పొట్టులప్పుడు వచ్చి మా ఇంటి దగ్గరే ఉండేవారు వాళ్ళందరూ. సో ఆయన వచ్చేవారు, వచ్చి నాన్నగారిని ఒరే సత్యం, అప్పుడు ఆయనకి థ్రోట్ దగ్గర క్యాన్సర్ ఉండేది. సో చిన్న బుక్లెట్లో రాసి చూపించేవారు. నేను ఎన్నోసార్లు చూసాను ఆయన్ని, నేనంటే చాలా అభిమానం ఆయనకి. ఆయన బుక్లో రాసి చూపించేవారు, ఒరే సత్యం నాకు హరిశ్చంద్రలో ఆ కాటికి సీన్లో ఉన్న పద్యాలు పాడి వినిపించు అనేవారు. అప్పుడు వెంటనే నాన్న హార్మోనియం తీసుకొచ్చి పెట్టి ఆయనకి పాడి వినిపించేవారు అనమాట. అంటే మేము చిన్నపిల్లలం, మేమే ఆయన వచ్చారు హలో చెప్పడం హలో అంకిల్ అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అంతే తెలియదు కదా. తర్వాత పెద్ద అయ్యే కొద్దీ తెలిసింది వీళ్ళందరూ ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు మనళ్ళకు వచ్చారే అన్నది నేను తర్వాత నేను గ్రహించా. అటు కమలాకర కామేశ్వరరావు గారు కానీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ, ఇలాగా ఎంతోమంది, సీతానుసూయ గారు వాళ్ళు కానీ వీళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండేవారు. సో మాకు చాలా, అలాగే పురాణాలకు వెళ్ళడం, ఇవన్నిటికి మా అమ్మగారు వాళ్ళు వెళ్ళడం, ఇవన్నీ బాగా జరుగుతుండేది. సో నాన్నగారు వాటికి పురాణాలు వాటికి వెళ్ళేవారు కాదు, ఆయన పురాణం వల్ల పేకాడ పురాణం. సో అదర్వైజ్ ఆయన మోస్ట్ సింప్లెస్ట్ మ్యాన్. అయితే నాన్నగారు ఎప్పుడైనా సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నా అని ఏమైనా చెప్పేవారా? చిన్నప్పుడు మాకు చెప్పడం, అంటే నేను చిన్నప్పుడు నాకు చెప్పడం ఏంటంటే కుంజప్ప భాగవతారని ఒక ఆయన దగ్గర, మరి అది ఏ ఊర్లో నాకు తెలియదు, కొన్నేళ్ళు ఆయన సంగీతం నేర్చుకున్నారని నాన్నగారు చెప్పారు. అంటే మరీ ఫుల్ లెంగ్త్గా కాదు, బట్ టు ఎన్ ఎక్స్టెంట్. కానీ దానికన్నా ఎక్కువ చెప్పాలంటే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఆయన పెదనాన్నగారు.
మాధవపతి వెంకట్రామయ్య గారు. సో ఆయన నాటకాలు అవి వెళ్ళి చూస్తూ ఉండడం, అలాగే వారి సమకాలికులందరూ కలిపి చేసే నాటకాలు చూడడం, ఆ పద్యాలని ఈయన మళ్ళీ రిపీట్ చేసి పట్టించడం, అలాంటివన్నీ చేసి అలవాటు చేసుకున్నారు. అలా ఆయన వాయిస్ బాగా బోల్డ్ చేసుకున్నారు అనమాట. అలాగే ఆయన గాత్రాన్ని అంత విలువగా చేసుకోగలిగారు. తర్వాత ఫస్ట్ అసలు ఆయనకి ఎప్పుడు సినిమా అవకాశం ఎలా వచ్చిందని ఏమైనా కానీ, అంటే తనంతా తన ప్రయత్నం చేశారా, ఎవరిన పిలిచి ఇచ్చారా? అంటే నాన్నగారు నాటకాల మీద చాలా మక్కువ ఉండేది ఆయనకి. ఎందుకంటే పెదనాన్న గారి ఇన్స్పిరేషను, వారి పెదనాన్న గారు. ఆ తోవలో ఒకసారి చలో ఢిల్లీ అనే ఒక నాటకాన్ని, సోషల్ డ్రామాని నాన్నగారు కూడా అందులో నటించినప్పుడు అది చెన్నైలో ఆంధ్ర మహిళా సభ ఎక్కడో మొత్తానికి నాటకం వేసినప్పుడు చాలామంది సినిమా ప్రముఖులు కూడా వచ్చి చూశారు. అందులో ప్రముఖ దర్శకులు, ప్రొడ్యూసర్, నిర్మాత వైవి రావు గారు ఆయన వచ్చి నాటకం చూసి, ఇతను చాలా బాగా నటించాడు, నీ పేరు ఏంటి అని తెలుసుకుని, సత్యం అది ఇది అన్నప్పుడు నువ్వు రా మా ఆఫీస్కి అని చెప్పి మా నాన్నగారు డ్రామా అయిపోయి కొంతమంది వెళ్ళిపోయారు. నాన్నగారు మటుకు కొంతమందిని కలుద్దామని ఉండిపోయారు అనమాట, ఏమన్నా మంచి అవకాశాలు వస్తాయని. అప్పుడు వైవి రావు గారు ఆయన పిలిచి చూసి, ఆయన 1946లో నాన్నగారికి రామదాసు అనే సినిమాలో, అది హిందీ అరవం 2 భాషల్లో, కల్కటాలో 1.5 ఏడాది అప్పుడు సినిమా తీశారు. ఎవరు? షూటింగ్ ఏడాదిన్నర. వైవి రావు గారు ఆయన నిర్మాతగా, దర్శకుడుగా. అందులో నాన్నగారు కబీర్ అనే వేషాన్ని వేసి ఆయన పాటలు ఆయనే హిందీలోనూ పాడారు, తమిళ్లోనూ పాడారు. సో మాకు రికార్డ్ ప్రకారం అది ఆయన ఫస్ట్ సినిమా. 1946లో ఆయన ఎంట్రీ ఇంటూ ది ఫిల్మ్ ఫీల్డ్. అయితే ఫస్ట్ అసలు మీరు అన్నది బాపట్ల దగ్గర బ్రాహ్మణ కోడు అన్నారు కదా, అక్కడి నుంచి చెన్నై ఎలా వచ్చారండి అసలు? చెన్నై నాన్నగారికి అంటే చదువుకోలేదు కదా అన్నారు కదా, పాటలు వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో మా పెదనాన్న గారు కళాదర్శకులు గోఖలే గారు. అవును. ఆయన అప్పటికే విజయవాహిని వారి సంస్థలో కళాదర్శకులుగా చేరారు. సో వాళ్ళ సినిమాలు పాతాళ భైరవి అలాంటి వాటిలో ముందు ఇంకా కూడా ఆయన వర్క్ కోసం చెన్నై వచ్చారు, ఆయన మా దొడ్డమ్మ గారు వాళ్ళు. అప్పుడు మా నాన్నగారు అక్కడికి రావటం జరిగింది ఆ టైంలో. సో మేబీ 1950 ఆ ప్రాంతానికి 46లో వచ్చారు. ఆ తిరిగి వచ్చి ఇంకా చెన్నైలోనే ఆయన ఇవన్నీ ఆయనకి పాటలు అవన్నీ మెల్లిమెల్లిగా ఆయనకి రావడం జరిగిందనమాట. అప్పుడే మా పెదనాన్న గారు కూడా అక్కడికి వచ్చి ఉండడంతో అక్కడ వాళ్ళతో పాటు పైన ఒక పోర్షన్లో నాన్నగారు, అమ్మగారు, కింద గోఖలే గారు, మా దొడ్డమ్మ గారు వాళ్ళు ఉండేవారు. అలా వీళ్ళు కలిసి ఉండేవారు అనమాట. అంటే ఫస్ట్ అన్నగారు వెనకాల రాముడు, వెనకాల లక్ష్మణుడిలా వచ్చారు. నాన్నగారు పూర్తి పేరేంటి? సత్యం గారనే వింటాం కానీ మనం అసలు. సత్యనారాయణ. అంటే మా తాతగారు లక్ష్మీ నరసయ్య గారు, మా మామగారు సుందరమ్మ గారు. ఈ 11 మంది సంతానాన్ని కన్నవారు వాళ్ళు. ఆయన స్వాతంత్ర యోధుడు. సో గాంధీ గారిని ఫాలో అయిన మనిషి లక్ష్మీ నరసయ్య గారు. సో అందుకని ఆయనకి ఆ అభిమానంతో ఆయన పిల్లలందరికీ దాదాపు ప్రతి ఒక్కళ్ళకి పేర్లు, ఆ పొలిటికల్ లీడర్స్ పేర్లు పెట్టుకున్నారు.